ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. 37వ కీర్తన 5వ వచనం నుంచి 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ప్రియులారా, మన యొక్క జీవితంలో మనం కొన్నిసార్లు ఫీల్ అవుతూ ఉంటాం, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, దేవుడేంటి నేను ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాల నుంచి లేదంటే ఎన్నో నెలల నుంచి ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదా, ఎందుకు నా కార్యాలు నెరవేర్చట్లేదు ఆయన అని బాధపడుతూ, ఇదిగో రిఫరెన్స్ ఉంది కదా అని అనుకుంటూ ఉంటామండి. కానీ కొంచెం పైనుంచి మనం చదివినట్లయితే 37వ కీర్తన 3వ వచనం నుంచి, యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యం అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఏమని మాట్లాడుతున్నారండి? దేవుని యందు మనం నమ్మిక ఉంచాలంట మొదటిది, తర్వాత మేలు చేయాలంట, తర్వాత సత్యాన్ని అనుసరించాలంటండి. ఏం చేయకపోయినా కానీ మనం అనుకున్నది జరగవు. ఎందుకు జరగట్లా? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రేయర్ చేసుకున్నాను కదా, బైబిల్ చదువుకున్నాను కదా, చర్చికి వెళ్ళిపోతున్నాను కదా, మరి ఎందుకు జరగట్లేదు అని అంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇంకొక సందర్భంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారండి. ద్వితీయోపదేశ కాండం మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏమని మాట్లాడుతున్నారండి? ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి అని మాట్లాడుతున్నారు. అంటే కొన్నిటినైతే సరిపోతాయా? లేదండి, అన్నీ అనుసరించాలి. నేను చర్చికి వెళ్తున్నాను కదండి అంటారు, సరిపడదు. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను కదండి, సరిపడదు. అరే నేను బైబిల్ చదువుకుంటున్నాను కదండి, సరిపడదు. మరి ఏం చేయాలట? ఆయన చెప్పినటువంటి ప్రతి మాట మనం ఫాలో అవ్వాలని. ఆయన మేలు చేయమన్నారు. కొత్త నిబంధనలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడతారు, మేలు చేయాలి, నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి, నేను చెప్పినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా నువ్వు ఫాలో అవ్వాలి. అలా మనం చేసి, అయ్యా నాకు ఇది కొరతగా ఉందని మనం అడిగామనుకోండి, ఖచ్చితంగా దేవుడు తన చిత్తం అయితే అనుగ్రహిస్తారండి. వేరే వాళ్ళని చూసి వాళ్ళకి జరిగిపోతుంది, వీళ్ళకి జరిగిపోతుంది, వాళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళు బాగుపడిపోతున్నారు అని చెప్పి మనం బాధపడకూడదండి. అదే మాట్లాడుతున్నారు. అదే కీర్తనలో మనం చూసినట్లయితే, అదే కీర్తన 37వ కీర్తన 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనము, తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకొని వారిని చూచి వ్యసన పడకము. వాళ్ళ యొక్క మార్గాల్లో వర్ధిల్లే వాళ్ళు ఉంటారండి. మనం మాత్రం కొన్ని సందర్భాల్లో వర్ధిల్లాలి. అలాంటి టైంలో మనం బాధపడకూడదు. ఒకవేళ కనుక నువ్వు దేవుని చెప్పేటువంటి మాటలను అనుసరించి ఆయన యొక్క సత్యాన్ని చక్కగా నువ్వు ఫాలో అవుతూ, వాక్యాన్ని 10 మందికి చెప్తూ, దేవుడు చెప్పినవన్నీ చెప్పినట్టు మనం ఫాలో అవుతూ ఉన్నప్పుడు మనం బాధపడకూడదండి. ఆ టైంలో మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలామంది వస్తారు. అయినప్పటికీ మనం వ్యసన పడకూడదు, బాధపడకూడదు. బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారండి. అదేవిధంగా మరి హన్నా గారి జీవితంలో కూడా ఏం జరిగిందయ్యా అని మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి మనం చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. చూసారండి, ఈవిడికి పిల్లలు లేరు, దేవుడిని నమ్ముకున్నారు, దేవుడు చెప్పినట్టు వెళ్తూ ఉన్నారు, అయినప్పటికీ పిల్లలు లేరు. ఆమెకు మాత్రం పిల్లలు ఉన్నారు. అటువంటి టైంలో ఆమె ఓదార్చాలి కదా, ఆమె ఏమంటుందో చూసామా మనం? ఒకసారి చూసినట్లయితే 5వ వచనం, 6వ వచనం నుంచి అండి. 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. ఏం చేస్తున్నారు చూడండి, కోపం పుట్టిస్తూ వస్తున్నారండి. మరి ఆ టైంలో ఆమె కోపపడ్డారా అని అంటే కోపపడలా. కేవలం దేవుని దగ్గరికే వెళ్ళారు. దేవుని దగ్గరికే వెళ్ళి మొరపెడుతూ ఉన్నారు, అయ్యా పరిస్థితి ఇది అని చెప్పేసి మొరపెడుతూనే ఉన్నారు. కాబట్టి దేవుడు ఎంతో మంచి బిడ్డని ఆమెకు అనుగ్రహించారు, ఆయనే సమూయేలు గారు. అదేవిధంగా ప్రియులారా, మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలయ్యా అంటే దేవునికి చోటు ఇవ్వాలి మనం ముందు.
దేవుడు చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలి. అప్పుడు మనం ఫాలో అవుతూ ఎందుకు ఇది జరగట్లేదు అని మనం ఆలోచించాలి గానీ, ఇవేమి చేయకుండా ఎందుకు ఇది జరగట్లేదు అంటే జరగదు. దేవుడు చెప్పినట్టు ఫాలో అవ్వాలి. ఇంకొక మాట రాయబడిందండి, మనం యొక్క మార్గాలనంట ఆయనకు అప్పగించేయాలట. మార్గాలను అప్పగించడం అంటే మనం ఏం చేసినా కానీ దేవుని యొక్క ఇష్టం అయితేనే మనం చేయాలి, లేకపోతే చేయకూడదు. అలా గనక మనం వెళ్తే ఉంటే అండి, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇంకొకటి మనం చూసుకుని క్లోజ్ చేసుకుందామండి. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. వెలుగు వలె మన నీతిని వెల్లడిపరుస్తారంటండి. ఎప్పుడు? ఆయన మనం నమ్ముకొని, ఆయన సత్యాన్ని మనం ఆచరించి, ఆయన చెప్పిన విధంగా మేలు చేస్తూ మన మార్గాలను ఆయనకు అప్పగించాలి. ఇవన్నీ మనం చేసినటువంటి టైంలో దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా మేలు చేస్తారండి. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా అయ్యా తండ్రి, మీ యొక్క ఆజ్ఞలను అనుసరించాలి అని తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా తండ్రి. ఒకటి చేసి ఇంకొకటి వదిలేసే వారంగా కాకుండా నాయన, మీరు చెప్పిన విధంగా అన్నీ చేసే వారంగా మాకు సహాయం చేయమని కోరుకుంటూ, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ, అయ్యా ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతూ, వారి యొక్క కుటుంబాలని, వారి యొక్క జీవితాలని వాక్యానుసారంగా కట్టుకునే విధంగా సహాయం చేయమని అడుగుతూ, ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.